ఒక 6 ఏళ్ల పిల్లాడిని కిడ్నాప్ చేసి, ఏకంగా ఒక దేశం మొత్తాన్ని, అక్కడ ప్రజల మతాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని చూసే కంట్రీ ఏదైనా ఉందంటే అది చైనానే. వినడానికి ఇది చాలా వింతగా ఉన్నా ఇది పచ్చి నిజం. ఆ పిల్లాడి పేరు గేడున్ చౌక్యో నైమా. 1995లో కిడ్నాప్ అయిన ఆ పిల్లాడు ఇప్పుడు 30 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా ఎక్కడ ఉన్నాడో, అసలు బతికే ఉన్నాడో లేదో కూడా ఎవ్వరికీ తెలియదు. అసలు మనకు పక్కనే ఉన్న బోర్డర్‌లో ఏ రేంజ్‌లో దారుణాలు జరుగుతున్నాయో తెలిస్తే మీకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఏకంగా 12 లక్షల మంది టిబెట్ వాళ్ళని చైనా దారుణంగా చంపేసింది. ఇదంతా మన పక్కనే ఉన్న టిబెట్‌లో జరిగిన, ఇప్పటికీ జరుగుతున్న రియల్ స్టోరీ. అసలు ఒకప్పుడు టిబెట్ అనేది ఎవరి కంట్రోల్‌లో లేని ఒక స్వతంత్ర దేశం. 1349 నుంచి 1950 వరకు దాదాపు 600 ఏళ్ల పాటు టిబెట్ వాళ్ళకి సొంత కరెన్సీ, సొంత పాస్‌పోర్ట్, వాళ్ళకంటూ ఒక సెపరేట్ ఫ్లాగ్ కూడా ఉండేవి. అయితే ఇక్కడ మీరు ఒకటి మెయిన్‌గా తెలుసుకోవాలి. టిబెట్‌కి మెయిన్ హెడ్ అంటే అటు మతపరంగాను, ఇటు పొలిటికల్ గాను మెయిన్ లీడర్ ని దలైలామా అంటారు. ప్రెజెంట్ ఉన్న దలైలామా పేరు టెన్జిన్ గెట్సో. ఆయన మాటే అక్కడ వేదం. ఆయనే ఆ దేశానికి సుప్రీం హెడ్. కానీ 1950 అక్టోబర్‌లో చైనాకి చెందిన పీపుల్ లిబరేషన్ ఆర్మీ సడన్ గా టిబెట్ మీద అటాక్ చేయడం మొదలుపెట్టింది. నేషనల్ సెక్యూరిటీ అని, ఎకనామిక్ రీఫార్మ్స్ అని వాళ్ళకి నచ్చిన రీజన్స్ చెప్పుకొని చైనా వాళ్ళు ఈ అటాక్స్ చేశారు. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న టిబెట్ మీదకి మిలిటరీని పంపి ఈస్ట్ పార్ట్ అయిన చామ్డోలో టిబెట్ ఆర్మీని చాలా దారుణంగా తొక్కేశారు. దాంతో తన దేశాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని ఒక పీస్ఫుల్ సొల్యూషన్ కోసం టెన్జిన్ గెట్సో కొంతమందిని చర్చల కోసం చైనాకి పంపించాడు. కానీ చైనా వాళ్ళు 1951 మే నెలలో ఆ టిబెట్ టీం ని బీజింగ్ కి పిలిపించి వాళ్ళ మిలిటరీ పవర్ చూపిస్తూ గన్ పాయింట్ లో బెదిరించి ఒక 17 పాయింట్ల అగ్రిమెంట్ మీద వాళ్ళతో బలవంతంగా సైన్ చేయించుకున్నారు. దీన్నే టిబెట్ వాళ్ళు ఫోర్స్డ్ సరెండర్ డాక్యుమెంట్ అని అంటారు. ఆ ఆర్గ్యుమెంట్ తో అంతా అయిపోయింది. ఇక టిబెట్ మొత్తం చైనా చేతుల్లోకి వెళ్ళిపోయింది అనుకుంటున్న టైంలో సరిగ్గా 8 ఇయర్స్ తర్వాత ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరిగింది. అదే 1959 నాటి టిబెటిన్ తిరుగుబాటు. అసలు ఆ రోజు రాత్రి దలైలామాని, అదే టెన్జిన్ గెట్సోని అరెస్ట్ చేయడానికి చైనా వాళ్ళు ఎందుకు ట్రై చేశారు? ఆ తర్వాత టెన్జిన్ గెట్సో అక్కడి నుంచి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఎలా మన ఇండియాకి తప్పించుకొని వచ్చాడో తెలుసా? 1959లో టెన్జిన్ గెట్సోని అరెస్ట్ చేసి టిబెట్ ని సైలెంట్ చేయాలని చైనా వేసిన ప్లాన్ రివర్స్ అయింది. ఆ రాత్రి టెన్జిన్ గెట్సో తన ఫ్యామిలీతో కలిసి చైనా ఆర్మీ కళ్ళు గప్పి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ఇండియా వైపు రావడం మొదలు పెట్టాడు. కానీ అంత పెద్ద మిలిటరీని దాటుకొని ప్రాణాలతో బయటపడడం అంటే అది మామూలు విషయం కాదు. ఫైనల్ గా మైక్ మోహన్ లైన్ దాటి ఇండియా బోర్డర్ కి రాగానే మన అస్సాం రైఫిల్స్ రెజిమెంట్ వాళ్ళు ఆయన్ని రిసీవ్ చేసుకొని సేఫ్ గా లోపలికి తీసుకొచ్చారు. ఆయనతో పాటే ఏకంగా 80,000 మందికి పైగా టిబెటన్లు కూడా ఇల్లు వాకిలి వదిలేసి మన దేశానికి వచ్చేశారు. అలా వచ్చిన వాళ్ళకి ఇండియా ఆశ్రయం ఇచ్చి హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ప్లేస్ ఇచ్చింది. అక్కడే వాళ్ళు సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో వాళ్ళకంటూ ఒక ఎక్సెల్ గవర్నమెంట్ సెటప్ చేసుకున్నారు. ఎక్సెల్ గవర్నమెంట్ అంటే ఒక దేశం మీద ఇంకో దేశం అక్రమంగా దాడి చేసి అక్కడ గవర్నమెంట్ ని పడగొట్టినప్పుడు లేదా ఆ దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఒరిజినల్ దేశ నాయకులు ప్రాణాలతో బయటపడి వేరే దేశానికి వెళ్ళిపోతారు. అలా వేరే దేశాల్లో ఉండి మన దేశానికి ఎలా ఫ్రీడమ్ తేవాలి, అక్కడ ఉన్న మన ప్రజల కోసం ఏం చేయాలని ప్లాన్ చేస్తూ నడిపే గవర్నమెంటే ఈ ఎక్సైల్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ లో మనలాగే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ అని 3 బ్రాంచీలు ఉంటాయి. వీళ్ళకి ఒక ప్రెసిడెంట్ కూడా ఉంటాడు. ఆయన్ని సీకోంగ్ అని పిలుస్తారు. ఇప్పుడు పెన్పా సేరంగ్ అనే ఆయన 2026 మే నెల నుంచి రెండోసారి ప్రెసిడెంట్ గా రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారు. ఇదంతా వినడానికి కొంచెం రిలీఫ్ గానే ఉన్న దలైలామా, అదే టెన్జిన్ గెట్సో ఇండియాకి వచ్చేసాక టిబెట్ లో ఉండిపోయిన వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళ కల్చర్ ని పూర్తిగా నాశనం చేయడానికి కల్చరల్ రెవల్యూషన్ పేరుతో చైనా ఆర్మీ ఏకంగా 6,000కి పైగా బౌద్ధ ఆశ్రమాలను కూల్చేసింది. 6,000 ఆశ్రమాలను కూల్చేయడం అంటే భయమేస్తుంది కదా. కానీ ఆ కల్చరల్ రెవల్యూషన్ టైంలో చైనా వాళ్ళు చేసిన దారుణాలు అంతటితో ఆగలేదు. పాత సాంప్రదాయాలను నాశనం చేయాలనే పేరుతో 1959కి ముందు 1,00,000 మంది దాకా ఉన్న బౌద్ధ సన్యాసులను దారుణంగా హింసించారు. చివరికి వాళ్ళల్లో కేవలం కొన్ని వేల మంది మాత్రమే మిగిలారు. అసలు 1950 నుంచి 1979 మధ్యలో చైనా ఆక్రమణ వల్ల చనిపోయిన టిబెటిన్ల లెక్క వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. దాదాపు 12 లక్షల మంది చనిపోయారని టిబెట్ గవర్నమెంట్ చెప్తుంది. అంటే వాళ్ళ మొత్తం జనాభాలో అది కరెక్ట్ గా 20% అన్నమాట. ఇందులో యుద్ధంలో చనిపోయిన వాళ్ళు, ఆకలితో చనిపోయిన వాళ్ళు,
జైల్లో ప్రాణాలు వదిలేసిన వాళ్ళే కాకుండా చైనా వాళ్ళ టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక వీళ్ళ కల్చర్ ని పూర్తిగా చంపేయడానికి చైనా ఇప్పుడు ఇంకో కొత్త స్కెచ్ వేసింది. టిబెట్ లోని చిన్న పిల్లల్ని చైనా బోర్డింగ్ స్కూల్స్ కి, ప్రీ స్కూల్స్ కి బలవంతంగా పంపించి వాళ్ళకి వాళ్ళ సొంత భాష, కల్చర్ రాకుండా పూర్తిగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఇదంతా ఒకెత్తైతే చైనా ఆడుతున్న ఇంకో పెద్ద మైండ్ గేమ్ ఉంది. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. టిబెట్ బౌద్ధ మతాల్లో దలైలామా తరువాత రెండో అతిపెద్ద నాయకుడు పంజన్ లామా. అంటే దలైలామా తరువాత నెక్స్ట్ పవర్ఫుల్ పొజిషన్ అది. టిబెట్ బౌద్ధ మత సాంప్రదాయ ప్రకారం ఒక కొత్త పంజన్ లామా సెలెక్ట్ చేసే పూర్తి అధికారం దలైలామాకి ఉంటుంది. అందుకే 1995లో దలైలామా అంటే టెన్జిన్ గెట్సో గేదున్ చౌకీ నైమా అనే 6 ఏళ్ల చిన్న బాబునే 11వ పంజన్ లామా అని ప్రకటించి గుర్తించాడు. కానీ చైనా వాళ్ళు టెన్జిన్ గెట్సో తీసుకున్న ఆ నిర్ణయాన్ని అసలు ఒప్పుకోలేదు. ఆ పిల్లాన్ని కిడ్నాప్ చేసి ఎక్కడో దాచేశారు. ఆ బాబు బతికున్నాడో లేదో కూడా ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అంతటితో ఆగకుండా చైనా వాళ్ళు వాళ్ళకి నచ్చిన వేరే 5 ఏళ్ల పిల్లాన్ని తీసుకొచ్చి వీడే నిజమైన పంజన్ లామా అని ఫేక్ క్యాంపెయిన్ చేసి బలవంతంగా ఆ పొజిషన్ లో కూర్చోబెట్టారు. అసలు ఆ కిడ్నాప్ అయిన పిల్లోడు 30 ఏళ్లు వచ్చినా బ్రతికున్నాడో లేదో కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ ఇప్పుడు చైనా కన్ను 90 ఏళ్ల వయసున్న టెన్జిన్ గెట్సో పొజిషన్ అయిన దలైలామా మీద పడింది. ఆయన తరువాత ఆ ప్లేస్ లోకి వాళ్ళ మనిషిని తీసుకొచ్చి టిబెట్ ని శాశ్వతంగా గుప్పెట్లో పెట్టుకోవాలని చైనా వేస్తున్న ప్లాన్ కి 2025లో టెన్జిన్ గెట్సో ఇచ్చిన ఒకే ఒక్క కౌంటర్ తో చైనాకి దిమ్మ తిరిగిపోయింది. టెన్జిన్ గెట్సో ఇచ్చిన ఆ కౌంటర్ ఏంటంటే తన తరువాత వచ్చే నెక్స్ట్ దలైలామా చైనాలో కాకుండా బయట ఫ్రీ వరల్డ్ లోనే పుడతాడని, దాన్ని డిసైడ్ చేసే అథారిటీ కేవలం తన గార్డెన్ ఫోర్డ్రాంగ్ ఫౌండేషన్ కి మాత్రమే ఉందని 2025 జులైలో ఓపెన్ గా చెప్పేశాడు. దీంతో చైనా గవర్నమెంట్ కి పిచ్చెక్కిపోయి ఈ రీఇన్కరేషన్ సిస్టమ్ ని కన్ఫర్మ్ చేసే పవర్ మా సెంట్రల్ గవర్నమెంట్ కే ఉందని మీడియా ముందు వాదించడం మొదలుపెట్టింది. అసలు చైనా ఈ సిస్టమ్ ని ఇంతలా కంట్రోల్ చేయాలని ఎందుకు చూస్తుందో ఇంతకీ మీకు అర్థమైందా లేదా? అసలు మ్యాటర్ ని సింపుల్ గా 3 పాయింట్స్ లో చెప్తా, జాగ్రత్తగా వినండి. పాయింట్ నెంబర్ 1, పవర్ హౌస్. టిబెట్ ని కంట్రోల్లో పెట్టుకోవడం అంటే ఏషియా మొత్తాన్ని తన గుప్పెట్లో ఉంచుకోవడమే. టిబెట్ బోర్డర్స్ ఇండియా, నేపాల్, భూటాన్ లాంటి దేశాలతో కలిసి ఉంటాయి. సో ఇక్కడ బేస్ ఉంటే చైనా మిలిటరీ ఏషియాలో ఏ దేశాన్నైనా కంట్రోల్ చేయగలదు. పాయింట్ నెంబర్ 2, వాటర్ టవర్. టిబెట్ ప్లాటూ అనేది దాదాపు 9,50,000 స్క్వేర్ మైల్స్ ఏరియాలో ఉంటుంది. ఇది ఏషియా మొత్తానికి ఒక పెద్ద నీళ్ల ట్యాంకు లాంటిది. అంటే మన ఏషియాలో ప్రవహించే ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర, మైకాంగ్ వంటి ఎన్నో పెద్ద నదులు పుట్టేది అక్కడే. పాయింట్ నెంబర్ 3, కంట్రోల్. ఒకవేళ టిబెట్ చైనా చేతుల్లో ఉంటే ఆ నదుల ఫ్లోని చైనా తన ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు లేదా ఆపొచ్చు. అంటే పక్క దేశాలకి నీళ్లు రాకుండా కంట్రోల్ చేసే వాటర్ పవర్ చైనా చేతుల్లోకి వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే టిబెట్ ని ఆక్రమించుకోవడం ద్వారా చైనా తన మిలిటరీ పవర్ ని పెంచుకోవడమే కాకుండా ఏషియా దేశాలన్నిటికీ అందాల్సిన నీటిని కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. అందుకే చైనాకి టిబెట్ అంటే అంత పిచ్చి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు చైనా అంతలా టిబెట్ కోసం ఇంత సీరియస్ గా ఉంటుందో? కానీ అక్కడ చైనా చేస్తున్న రెక్లెస్ ఎక్స్పాన్షన్ వల్ల ఆ ప్లాటూలో టెంపరేచర్స్ ఏషియా యావరేజ్ కన్నా 4 టైమ్స్ ఫాస్ట్ గా పెరిగిపోతున్నాయి. గ్లేషియర్స్ కరిగిపోతున్నాయి. ఈ కంట్రోల్ ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ 2025 ఆగస్టులో టిబెట్ అటానమస్ రీజియన్ 60 ఏళ్ల యూనివర్సరీ మీటింగ్ కి స్వయంగా వెళ్లి అక్కడ మోడర్న్ సోషలిస్ట్ టిబెట్ ని బిల్డ్ చేస్తామని స్పీచ్ ఇచ్చాడు. చైనా వాళ్ళు ఏకంగా ఆ ప్లాటూ మీద రోడ్లు, రైల్వే లైన్లు కట్టి మన ఇండియా మీదకి మిలిటరీని తోయడానికి పక్కా స్కెచ్ వేస్తున్నారు. అసలు మన బోర్డర్ పక్కన ఇంత జరుగుతుంటే ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయనే డౌట్ మీకు రావచ్చు. ఓపెన్ గా చెప్పాలంటే లాస్ట్ 70 ఇయర్స్ గా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మొత్తం టిబెట్ ని గాలికి వదిలేసింది. ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క దేశం కూడా టిబెట్ ని ఒక ఇండిపెండెంట్ కంట్రీగా అఫీషియల్ గా ఒప్పుకోలేదు. కేవలం కొన్ని ఎన్జిఓ గ్రూప్స్ మాత్రమే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి. కనీసం పూర్తి ఇండిపెండెన్స్ వద్దు, చైనా కిందనే మాకు కొంచెం అటానమీ ఇవ్వండి అని దలైలామా మిడిల్ వే అప్రోచ్ ద్వారా అడిగితే చైనా దాన్ని కూడా రిజెక్ట్ చేసి వాళ్ళకే పూర్తి కంట్రోల్ కావాలని కూర్చుంది. ఇన్ని జరుగుతున్న టిబెటిన్లు మాత్రం వెనక్కి తగ్గకుండా 2026 ఏప్రిల్లో ఏకంగా 27 దేశాల్లో ఉన్న వాళ్ళ జనాలతో ఎలక్షన్స్ పెట్టుకొని మే నెలలో పెన్పా షేరింగ్ ని రెండోసారి వాళ్ళ ప్రెసిడెంట్ గా గెలిపించుకున్నారు. వాళ్ళు ఇంకా పోరాడుతూనే ఉన్నారు. కానీ అసలు ఏ రోజైనా టిబెట్ కి మళ్ళీ
మళ్ళీ ఫ్రీడమ్ వస్తుందా? లేక చైనా వాళ్ళు వేసిన ప్లాన్ వర్కౌట్ అయిపోయి ఇంకో 50 ఏళ్లలో టిబెట్ కల్చర్ మొత్తం భూమి మీద లేకుండా పోతుందా అని చూడాలి. అసలు మన బోర్డర్ సెక్యూరిటీని, ఆ నదుల కంట్రోల్‌ని చైనా మార్చేస్తున్న ఈ సిట్యుయేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.